బ్రేకింగ్ చూస్తున్నాం. రంగారెడ్డి జిల్లా మైలర్దేవిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చైన్ స్నాచర్లు రెచ్చిపోయారు. రైల్వే బుద్వేల్ గ్రామానికి చెందిన లక్ష్మి మార్కెట్ నుంచి ఇంటికి నడుచుకుంటూ వెళ్తుండగా మెడలో నుంచి దుండగులు పుస్తలు తాండి ఎత్తుకెళ్లారు. బాధితురాలు నిందితుడిని పట్టుకోవడానికి శతవిధాలుగా ప్రయత్నం చేసిన ఫలితం లేకపోయింది. ఘటన జరిగినప్పుడు స్థానికులు ఎవరూ ఆమెకు సహకరించకపోవడంతో దొంగ ఈజీగా తప్పించుకున్నాడు. బాధితురాలు కుటుంబ సభ్యులు ఫిర్యాదు మేరకు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. క్లూస్ టీంను రంగంలోకి దింపి ఆధారాలు సేకరించారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. పోలీసులు కూడా బాగానే తెచ్చుకుంటారు. బాగానే ఎక్కడున్నా సార్ అనే కూరగాయలు తీసుకొని రైలు పట్టాల మీదకి వచ్చిండ్రు. అక్కడికి వెళ్ళి వస్తున్న కల్లా పాపను ముంగల పెట్టుకొని నడుచుకుంటూ వస్తున్నాం. ఇంటికెళ్ళి వచ్చి తాడు తీసుకొని ఇట్లా ఉరికింది. ఆమె వెంబడే కూరగాయల బస్తా అక్కడ పడేసి పరిగెత్తింది. కొంచెం దూరం బాగానే పరిగెత్తింది. అక్కడికి ఒక అతను ఉన్నాడంట. అతను పట్టుకంటే వాడు వీడు ఇద్దరు కలిసి వెళ్ళిపోయారంట. మీరు అక్కడికి వెళ్ళే వచ్చేసి పిఆర్ఐ చేసినాం. సార్ కూడా ఇచ్చిండ్రు. అంతా చెక్ చేసాడు. అక్కడ కూడా లైటర్స్ బాగా లేరు. 3 తులాల తాడు 3 తులాల తాడు